పుష్పరాజ్ ఆ పిల్లని పంపిరా శ్రీలంక. మా చెత్త నా కొడక, మీ అమ్మ నాన్న చూశారనుకో నా కొడక రే, నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. పిలుచుకొస్తాడు అంటే ఇలా లెక్క కనపడినా పుష్ప 2. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మామ అసలు నేను ఏంది కథ అనుకుంటారు కదా, అసలు అంటే ఏపీ నుంచి హైదరాబాద్ రిటర్న్ అయ్యే టైంలో నేను వీడియో రికార్డ్ చేస్తున్నా. అది కూడా ఎందుకు చేసిన అంటే మాకు చిన్న చిన్న ఫన్నీ మూమెంట్స్ జరిగినాయి అనమాట ట్రైన్లో. అండ్ మీరు ఎంతమంది జనరల్ బోగిలో ఎక్కిర్రో అండ్ దాని యొక్క ఎక్స్పీరియన్స్ మీకు ఎట్లా అనిపించింది ఒక్కసారి కమెంట్ చేయండి. అండ్ ఈ అంకుల్ కదా, అంకుల్ కొంచెం జర అంకుల్ కూర్చుంటా అంటే అంకుల్ ఇటు సైడ్ జరుగుతారు. అండ్ ఇంకెట్లా అయితే అంటే ట్రైన్లో మొత్తం అంటే ఒక కచ్చి ఫేస్ చేస్తారు, అక్కడ ఎవరు ఉంటారు కానీ ఉన్నారని చెప్తారు. అలాంటి ఎక్స్పీరియన్స్ మీకు కూడా ఏమంటే ఒకసారి కమెంట్ చేయండి. అండ్ మాకు జరిగిన ఫన్నీ మూమెంట్ ఏంటంటే, ఒక అన్న ఏసీ దాంట్లో పోయి వండుకున్నంట, అని దింపేసి మనకు జనరల్ బోగిలకు పంపించారు. ఎందుకు పంపించారు ఒకసారి ఈ ఒక వీడియోలో చూడండి, మీకు అర్థమవుతుంది. ఏం టూ కావాలి? పుష్ప 2 ఇటనాలా యాపిల్ ఐఫోన్ యాపిల్ ఐఫోన్ 180 కాదు, ఇట్లా లాంటి అనాలా పుష్పరాజ్ అది లేదే నా కాడ పక్కన రష్మిక అంటే బాగుండదు. నేను పెట్టుకో రష్మిక లాగా, నేను పెట్టుకో. ఆ పిల్లని పంపిరా శ్రీలంక. మా చెత్త నా కొడక, మీ అమ్మ నాన్న చూశారనుకో నా కొడక రే, నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. పిలుచుకొస్తాడు అంటే ఇలా లెక్క కనపడినా ఇప్పుడు నేను హీరో. ఒకసారి చూపి ఎట్లా కనపడినా నేను చూసా. తక్కువ అయిపోదా? తక్కువ కాదా రోజు 10,000 అంటే? తక్కువనేది మళ్ళా అంటే నా నెలకు శాలరీ నేను తెలుగు నెలకు శాలరీ 2 లక్షలు. డ్రైవర్ నా పని, నేను లారీ డ్రైవర్. నేను ఏసీ టికెట్ తీసుకొని ఇక్కడ కూర్చుండే. ఎందుకు? ఈడ దిగాల కాబట్టి. టికెట్ ఇక్కడదే. స్లీపర్ కోచ్ తీసుకొని ఇక్కడ కూర్చునే, బెంచాలో దిగాల కాబట్టి. స్లీపర్ కోచ్ అని తాత్కాల్ అవునుగా, స్లీపర్ కోచ్ తాత్కాలు. బెంచాలో ఇప్పుడు నా పనులు ఎవడో పనుకుంటాడా, వాడిని ఫైన్ చెప్పాడు టికెట్ లేదని. నాదేమో టికెట్ ఉన్నాడు ఆల్రెడీ, అంతాడు హీనంగా చూస్తారు అన్నమాట. అప్పుడు నువ్వేం చేయాలంటే నీ టికెట్ వేరేలోకి ఇచ్చి వేరే టికెట్ నువ్వు తీసుకోవాల్సింది. అనుకుంటున్నా స్లీపర్ కోచ్ ఇది తాత్కాలు.